గారి నాయకత్వం. ఈరోజు మా నాయకుడు కేటీఆర్ గారు వెంబడి మేమందరం సందర్శించడం జరిగింది. వాళ్ళ బాధ చూస్తూ ఉంటే నిజంగా ఇదేం బాధ, తెచ్చుకున్న తెలంగాణలో ఇంత బాధలా, ఏ వర్గం బాగుపడాలని రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ పేద వర్గాల వాళ్ళు 10 సంవత్సరాలు రైతు బంధు వచ్చింది సార్, సంతోషంగా ఉన్నాము. ముంబైలో, దుబాయ్లో, తర్వాత పూణేలో బతికిన వాళ్ళము ఊర్లలో వచ్చి ఇప్పుడు బతుకుతున్నాం. ఇప్పుడే మరి మా భూములు గుంజుకుంటే మేము ఎట్లా బతకాలా, మేమేం తినాలా, మా పిల్లలు ఎట్లా బతకాలా, మాకు ఉద్యోగాలు వద్దేమొద్దు, మా భూమి మాకు కావాలి, మేము బతుకుతామని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా 14 లక్షల మంది వలసపోయినటువంటి జిల్లా అది మాది. అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు, రెడ్డిలు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరు రైతులు కూడా మాకు భూములు పోతే మేము బతుకం సస్తాం. ఇక ఇప్పటికీ కొట్టి చంపినరు పోలీసులు. మళ్ళీ చెప్తే మళ్ళీ దంతం కొడక అంటే మేము చెప్పలేకపోయినాం సార్ అని చెప్పి వాళ్ళు దెబ్బలు చూస్తుంటే మాకు కూడా నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఇది ఈ ప్రభుత్వం పేదల భూములు గుంజుకొని ఏం చేస్తారు? ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే జరిగితే ఇక కంచేసేం వేసినట్లయితుంది. ఇప్పటికైనా ఆలోచన చేయాలి, వెంటనే బేషరతుగా కేసులన్నీ మాఫ్ చేయాలి, విడుదల చేయాలి. జిల్లాలో ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళు జైలు పెడతా ఉన్నారు. ఇండ్లు గుడిసెలు, అందులో ఇండ్లు కాళ్ళు కూలగొట్టిండ్రు, గట్టిగా మాట్లాడితే వాళ్ళని జైలు పెట్టిండ్రు. ఈరోజు మా భూములు మాకు కావాలంటే వీళ్ళని జైలు పెట్టిండ్రు. ఎంతమందిని జైల్లో పెడతారు, ఎంతమందిని నిర్బంధిస్తారు? ఈ గడ్డ అనేది ప్రాణాలకు తెగించే గడ్డ. ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ తెచ్చుకుందాం, కన్నా కష్టాలు పడ్డాం. మరి మాకన్నా ఎక్కువ బ్రహ్మాండంగా చేస్తామంటే ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. మరి ఇచ్చినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ధ్యాస పెట్టాలా కానీ ప్రశ్నించిన వాడిని జైల్లో పెడతాం, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని మాట్లాడితే జైల్లో పెడతాం, కేసులు పెడతాం, కేటీఆర్ గారిని జైల్లో పెడతాం, సత్యవతి రాథోడ్ గారిని జైల్లో పెడతాం, సవిత గారిని జైల్లో పెడతాం, మమ్మల్ని జైల్లో పెడతామంటే వీళ్ళని వదిలిపెట్టండి, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టండి. నిన్ననే మా నాయకుడు అన్నారు, పేద ప్రజల గురించి, రైతుల గురించి, మీ గురించి, తెలంగాణ మీ అందరి గురించి నన్ను జైల్లో పెట్టమనండి, ఎన్ని రోజులు పెడితే పెట్టమనండి, కసి తీర్చుకోమనండి, కానీ మా మీద కోపం ప్రజల మీద తీరుస్తారు చెప్పడం కానీ ఇవాళ మేమందరం కూడా అదే కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా యావత్ తెలంగాణ మొత్తం గ్రహించాలా, తెలంగాణ మొత్తం కూడా ఒకసారి ఆలోచన చేయాలా ఈ నిర్బంధాలు ఏంటని. తెలంగాణ తెచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బరువు బాధ్యత అనేది. కనుక ఇప్పటికైనా ఆలోచన చేసి వెంటనే విడుదల చేసి కేసులన్నీ ఎత్తేయాలి. లేదంటే ఖచ్చితంగా ఈ గడ్డ ప్రజా ఉద్యమాల గడ్డ ఇది, అది ఏ రూపంగా వస్తుందో తెలియదు. అది దాన్ని ఖచ్చితంగా మరి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది.